శ్రీ రామిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఏమని చెప్పను, ఎలా చెప్పను, మాటలు రావట్లా. ఈరోజు ఎంతమంది ఆనంద బాష్పాలు కాచారు ఒకసారి చేతులు ఎత్తండి. అమ్మ బాబు, ఇంకెంతకన్నా అద్భుతం అంటూ ఇంకెక్కడ ఉండదేమో. ఆనందం అనే పదానికి నిజమైన అర్థం ఈరోజు తెలుసుకోగలిగామనుకుంటున్నాను నేను. వాస్తవేనా? జన్మ ధన్యమైందంటే ఏదో అనుకుంటాం కానీ ఇదే ప్రత్యక్ష సాక్ష్యాధారం. చాలా చెప్పాలని ఉంది కానీ ఇప్పుడు మాత్రం మాటలు రావటంలా. ఖాళీ లేదు, ఇంకా ఈ ఆనందం నిండిపోయింది. సాయంత్రం మాట్లాడుకుందాం. మాటలు రావట్లా. నా పేరు రామిరెడ్డి అండి. అయితే ఏ రామిరెడ్డో చెప్పలేని పరిస్థితి నాది. గంధం రామిరెడ్డి. ఒకప్పుడు మెడికల్ షాప్ పెడితే శైలజ రామిరెడ్డి అన్నారు. ఎల్ఐసి ఏజెన్సీ తీసుకుంటే ఎల్ఐసి రామిరెడ్డి అన్నారు. 8 సంవత్సరాల క్రితం పిరమిడ్ కడితే పిరమిడ్ రామిరెడ్డి అన్నారు. మానస సరోవరం ధ్యానాశ్రమాన్ని నిర్మిస్తే మానస సరోవరం రామిరెడ్డి అంటున్నారు. ఇప్పుడేమో మొన్నే పత్రిజీ గారు అంటున్నారు మంచి మాట రామిరెడ్డి అని పేరు అంటున్నారు. అందుకే ఇప్పుడే గంధం రామిరెడ్డి అయిపోయింది. నిజంగా ఆధ్యాత్మికత తెలియని నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించి ఎంతోమంది ఆత్మబంధువులను ప్రసాదించినటువంటి ఈ పత్రిజీ గారి జన్మదినం రోజుని మర్చిపోలేని మధురానుభూతి. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులైనా నాకు జ్ఞానాన్ని బోధించింది ఆత్మగురువు. ఆధ్యాత్మికత తెలియనటువంటి నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించి ఇంతమంది బంధువుల్ని ఇచ్చారు. జన్మశైలికి మర్చిపోలేదు. లక్ష్మణరావు గారు గట్టిగా చెప్పలు కొడదాం ఒకసారి. 5 నిమిషాలు గట్టిగా కొట్టాలి. 5 నిమిషాలు కొడుతూనే ఉండాలి. మ్యూజిక్ గట్టిగా.